యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన బలపరిచే వాక్యము వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది. దేవుని యొక్క వాక్యపు వెలుగులోకి మనం వెళ్దాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియో అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదియో లేనట్టు నాకు కనబడెను. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప వలన మనము 2024వ సంవత్సరపు చివరి దినంలోకి వచ్చి ఉన్నాం. దేవుడు ఎంతో ప్రేమించి ఈ సంవత్సరము ప్రారంభం నుంచి ఈ సంవత్సరము ముగింపు వరకు, మొదటి రోజు నుంచి ఈ చివరి రోజు వరకు దేవుడు తన మహాకృపను మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనం ఎంతో దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి రుణస్థలం. ఈ దినాల్లో మనము ఈ సంవత్సరం అంతటిని గురించిన లెక్కను మనం ఆలోచిద్దాం. సొలొమోను భక్తుని జీవితం నుంచి మనం ఒక అద్భుతమైన పాఠం నేర్చుకోవచ్చు. అతడు తన వృద్ధాప్యపు దశలో అప్పుడు నేను చేసిన పనులన్నీ నిదానించి వివేచింపగా ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. అంటే సొలొమోను జీవితంలో ఒక మంచి లక్షణం, తాను చేసిన పనులన్నీ నిదానించి వివేచించాడు. తద్వారా ఈ ప్రపంచమంతటికీ తన జీవితం అనుభవాల నుంచి ఒక అద్భుతమైన పాఠాన్ని మనకు నేర్పాడు. నిజంగా తాను చాలా పనులు చేశాడు. అయితే ఆ పనుల వల్ల తనకి ఏమొచ్చింది అనేది దాని గురించి వివేచించాడు. ఈ సంవత్సరం మనం చాలా పనులు చేసాం. 2024వ సంవత్సరంలో మరి రకరకాల విషయాల్లో మనం పాలు పొందాం. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చి అనేక స్థలాల్లో మనం అనేక రీతులుగా మన యొక్క జీవన సంబంధమైన ఆత్మ సంబంధమైన పనులు చేసుకోవటానికి కృపనిచ్చాడు. అందును బట్టి దేవుని ఎంతో స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనం చేసిన పనులు నిదానిద్దాం, నిదానంగా వివేచిద్దాం. నేను ఎలాంటి పనులు చేశాను, ఎలాంటి ఫలితం పొందాను, అదే మనం ఈరోజు నేర్చుకునే అంశం. నేను చేసిన పనులేంటి, వాటి ద్వారా నేను పొందిన ఫలితం ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. మన యొక్క పనులే మన ఫలితాలు అవుతాయి. మన యొక్క ఫలితాలు మన పనులపై ఆధారపడతాయి.
అందుకనే ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, దేవుడు నాకు అప్పగించిన పనేంటి, దేవుడు నాకు అప్పగించని పనేంటి, ఇవన్నీ కూడా ప్రభు దగ్గర నుంచి మనం పొందుకోవటం చాలా మంచిది. బహుశా సొలొమోను మహాజ్ఞాని, అందుకే చాలా పనులు చేశాడు. ఏమేం పనులు చేశాడో చూద్దాం రండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. నా మనస్సు ఇంకను జ్ఞానమును అనుసరించి చూడగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరచుకొందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతునని నా మనస్సులో నేను యోచన చేసుకొంటిని. 4వ వచనం. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగారవనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని. 8వ వచనం. నా కొరకు వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను గాయకురాండను మనుషులు ఇచ్చించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేమునందున్న వారి అందరికంటేను నేను గనుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదియో లేనట్టు నాకు కనబడెను. సొలొమోను భక్తుడు తాను ఏం చేస్తే మేలు జరిగిద్ది, ఏమి చేస్తే తన హృదయం సంతోషకరంగా ఉంటుంది అని ఆలోచించి గొప్ప పనులు చేయబూనుకున్నాడు. గొప్ప పనులు. ఇక ఆ గొప్ప పనుల యొక్క లిస్ట్ అంతా మనం చెప్పుకోలేం, కానీ తన కొరకు మంచి ఇండ్లు కట్టుకున్నాడు, తన కొరకు తోటలు నాటించుకున్నాడు, తన కొరకు గాయకులను గాయకురండను ఏర్పరచుకున్నాడు, తన కొరకు పనివారిని పని కత్తెలను ఏర్పరచుకున్నాడు, తన కొరకు వెండి బంగారములను సంపాదించుకున్నాడు, తన కొరకు ఉపపత్నులను ఉంచుకున్నాడు, తన మనసు తన కన్నులు ఆశించిందంతా చూచాడు, తన హృదయం సంతోషించిందంతా చేశాడు. రైట్, మంచిది. అయితే అవన్నీ ఒకసారి ఆలోచించాడు, నిదానించి వివేచించాడు. నేను ఇన్ని చేశాను కదా, ఏది చేస్తే మేలు వస్తుందో చేశాను, ఏది చేస్తే సంతోషం వస్తుందో చేశాను, ఏది చేస్తే అభివృద్ధి పొందుతానో చేశాను, ఏది చేస్తే నాకంటే నా ముందున్న వారికి నా వెనుకున్న వారికి యెరూషలేములో అందరికంటే అభివృద్ధిని అందుతానో అన్నీ చేశాను. ప్రైజ్ ది లార్డ్. అన్నీ చేశాను. అయితే చేసిన తర్వాత నేను నిదానించి వివేచించాను. అప్పుడు ఒక సత్యం నాకు అర్థమైంది. ఏంటంటే అవన్నీ ఒకటి గాలికై ప్రయాసపడినట్లుగా ఉన్నవి, అవన్నీ వ్యర్థమైనవిగా ఉన్నవి. సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేదన్నట్లు నాకు అర్థమైపోయింది అని తాను చేసిన పనులను గురించి తాను ఒక సందేశాన్ని సర్వ ప్రపంచానికి అందించాడు. ప్రియ దేవుని బిడ్డ, సొలొమోను తన వృద్ధాప్యపు దశలో ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఆత్మీయులైన దైవజనులు, భక్సింగ్ గారు లాంటి దైవజనులు, వారు ప్రతిరోజు సాయంకాలము మోకరించి ఇలా ప్రార్థించేవాడంట, ప్రభువా ఈ రోజంతా నేను నీ చిత్తమే చేశానా, ఈరోజు నీ చిత్తానికి విరుద్ధమైనది ఏదైనా చేశానా అని ప్రభువుని అడిగి సమాధానం పొందుకొని విశ్రాంతి తీసుకునేవాడని భక్తులు చెప్పారు. ఈరోజు నీతో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. మనము
సంవత్సరం అంతా అయిపోయినాకో, వయసు అంతా అయిపోయినాకో, శక్తి అంతా అయిపోయినాకో, మరొక ఛాన్స్ అంటూ అయిపోయినాకో మనము నిదానించి నేనేం చేశాను, ఏం పొందానని ఆలోచించే కంటే ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు ఈరోజు నేను ఏం చేశాను, ఈరోజు నేను ఎలాంటి ఫలితం పొందాను అని ఆలోచించడం మనకెంత ప్రయోజనం, మనకెంత క్షేమం, మనకెంత ఆశీర్వాదం. అందుకని ఆత్మీయ బిడ్డలు, ఈరోజే ఈ సంవత్సరం ముగింపు రోజు, ఈ 2024 సంవత్సరం నేనేం చేశాను, 2024 సంవత్సరం నేను ఏ ఫలితాలు పొందాను ఒక్కసారి ఆలోచిస్తే నెక్స్ట్ ఇయర్ మెరుగైన సంవత్సరంగా 2025 దేవుని మహాకృపచేత ఈ రాత్రికే మనం వెళ్ళిపోబోతున్నాం. నిజంగా దేవుని మహాకృపచేత 2025 సంవత్సరం ఇంకా అద్భుతమైన సంవత్సరంగా, ఆశీర్వాదకరమైన సంవత్సరంగా, మనకి, ప్రజలకు, మన కుటుంబాలకి మేలుకరంగా మనం మలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆలోచిద్దాం. చేసే ప్రతి పనిలో ఆలోచించు. ఈ పని చేస్తున్నాను, ఈ పని నాకు ఎంతవరకు ప్రయోజనం, ఈ పని నా కుటుంబానికి ఎంతవరకు ప్రయోజనం, ఈ పని నేనున్న సంఘానికి ఎంతవరకు ప్రయోజనం, ఈ పని నా భవిష్యత్తుకి ఎంత ప్రయోజనం, ఈ పని నా ప్రభువుకి ఎంత ప్రయోజనం. ఇలా ఆలోచిస్తే ఎంత దీవెనకరమైన జీవితం జీవిస్తావో కనుక ఆలోచిద్దాం. దేవుడు మనకి ఎంతో ఆపర్చునిటీస్ ఇచ్చాడు. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మొదట, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదెనమన నిశ్చయముగా సత్యదవని నరునికి ఆజ్ఞాపించను. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. 3వ అధ్యాయము 8వ వచనం, చల్లపొట్టును ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా ఆ తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటేని గనుక భయపడి దాగుకుంటున్నాను. అందుకైనా నీవు దిగంబరువని నీకు తెలిపిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియేగా నేను తింటేనాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. రైట్, ఈ స్టోరీ మనకు బాగా తెలుసు. దేవుడు ఆదాముని ఎందుకు ఏర్పాటు చేశాడు? ఏదేని తోటను వేసి ఆ తోటను సేద్యపరచడానికి, ఆ తోటను కాయటానికి అందులో ఉంచాడు. అయినా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, తను ఒక్కడే చేయటం కష్టమని, తనకు సాటి అయిన సహాయాన్ని, తన జీవితానికి, తన పనికి సాటి అయిన సహాయమైన స్త్రీని కూడా దేవుడిచ్చాడు. ఇది విషయం. అయితే సర్పము లేక సాతాను మాట విని ఆదాము చేయవలసిన పని కంటే చేయకూడని పని చేశాడు. అందుకే దేవుని స్వరం విన్నప్పుడు ఆదాము అంటాడు, నీ స్వరం విని నేను దిగంబరిగా ఉంటున్న కనుక భయపడి దాక్కున్నాను అన్నాడు. అవునా? ఎందుకు భయపడ్డావు? నువ్వు దిగంబరువని నీకు ఎవరు చెప్పారు? నేను తినకూడదన్న పండు తిన్నావా? నేను చేయొద్దన్న పని చేసావా? ఇది దాని అర్థం. అప్పుడు ఆదాము, నువ్వు నాకు స్త్రీని ఇచ్చావు కదా, ఆ స్త్రీయే నాకు తెచ్చిస్తే నేను తిన్నాను. స్త్రీని అడిగాడు, నువ్వు చేసిన పని ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? స్త్రీ చెప్పింది, సర్పము నన్ను మోసం చేసింది, అందుకు ఆ పండు తిన్నాను. చెప్పిన పని ఏంటి, చేసిన పని ఏంటి? చాలాసార్లు మానవ నైజం, ఆదాము దగ్గర నుంచి వచ్చాం కనుక మనం మానవ నైజం, చెప్పినే చెయ్యం, చెప్పనే చేస్తాం. దేవుడు చెప్పింది చెయ్యం. మారు మనసు పొందు అంటే పొందేవాడు తక్కువ, బాప్తిసం తీసుకోమంటే లోబడేవాడు తక్కువ, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పరిచయం చేయమంటే చేసేవాడు తక్కువ, సువార్త ప్రకటించమంటే ప్రకటించేవారు తక్కువ. ఏదైతే వద్దు,
దేవుడు దేన్నైతే వద్దు, చెయ్యొద్దు, చూడొద్దు, తినొద్దు, వెళ్ళొద్దు, దేవుడు ఏదైతే వద్దు అన్నాడో దాని విషయంలో మాత్రం చాలా నమ్మకంగా చేసి నష్టపోయి దుఃఖపడి మళ్ళా దేవుని పాదాల దగ్గరికి వస్తాం చాలామంది జీవితాల్లో. ప్రియ దేవుని బిడ్డ, 2024 సంవత్సరపు చివరి గడియల్లో ఉన్నాం. ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించు. ప్రభువా, నువ్వు నన్ను ఏం చేయమన్నావు? ఈ సంవత్సరం నేను ఏం చేశాను? ఈ సంవత్సరం నేను చేసింది ఏంటి? ఈ సంవత్సరం దేవుడు చెప్పింది ఏంటి? మనం చేసుకున్నది ఏంటి? దేవుడు మనం లెక్క చూస్తాడు కదా. దేవుడు మనకి ఈ సంవత్సరపు ప్రతి దినమును ఉచితంగా అనుగ్రహించాడు. ఇప్పుడు దాన్ని ముగించాడు. ప్రభు లెక్క చూచి ముగించాడు. ప్రభు పని మనకి సంవత్సరం ముగింపులో దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. లెక్క చూచి దాన్ని ముగించెను. బెల్షస్సర్తో దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది. మినే, దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి ముగించారు. ఎస్, మనకు కూడా 2024వ సంవత్సరాన్ని దేవుడు లెక్క చూచి ముగించాడు. మరి ఆ దేవుని లెక్కలో నేను ఎలా ఉన్నానో, మీరు ఎలా ఉన్నారో ప్రభు పాదాల దగ్గర మోకరించి మనం అడగాలి. ప్రభువా, 2024వ సంవత్సరం నేను ఎలాగ జీవించాను? 2024వ సంవత్సరం నేను ఎక్కడైనా నేను దుఃఖపెట్టానా? 2024వ సంవత్సరం నువ్వు చేయొద్దన్న పని నేనేమన్నా చేశానా? 2024వ సంవత్సరం నేను చేయాల్సినవి చేశానా? నువ్వు లెక్క చూస్తావు కదా. మన తల వెంట్రుక లెక్కించిన దేవుడు, మన మాటలను లెక్కించే దేవుడు, సువార్త కొరకు మన అడుగులను లెక్కించిన దేవుడు, మన జీవిత దినాలన్నీ ఆయన గ్రంథములో లెక్కించిన దేవుడు, లిఖితం చేసిన దేవుడు. మనం కాచే ప్రతి కన్నీటి బొట్టును ఆయన తన బుడ్డిలో దాచి తన కవిలో రాచే దేవుడు. 2024వ సంవత్సరపు మన జీవిత దినాలని ఎంత చక్కగా లెక్క చూస్తాడో. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుడు మన పట్ల ఆయన కృప విస్తారంగా చూపించి 2024వ సంవత్సరాన్ని ముగిస్తూ ఉన్నాడు. నేను ఎందుకు ఈ ధ్యానం చేస్తున్నానంటే, మనం నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవుదాం. ఆమేన్ చెప్పండి. నెక్స్ట్ ఇయర్ మెరుగైన సంవత్సరంగా మనం సిద్ధపరచుకోవడానికి ఈ 2024 సంవత్సరం లెక్కలు చూసుకుందాం. ప్రతి వ్యాపారస్తుడు పగలంతా వ్యాపారం చేసి సాయంత్రానికి లెక్క చూసుకుంటాడు. ఎంత పెట్టుబడి పెట్టాను, ఎంత కష్టపడ్డాను, ఎంత లాభం వచ్చింది, నష్టమా లాభమా, ఈ బిజినెస్ని ఇంకేమన్నా కొంచెం మార్పు చేర్పులు చేసుకోవాలా, ఇంకొంచెం నేనేమైనా కష్టపడాలా, ఏ దిశలో నా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక వ్యాపారస్తుడు లెక్క చూసుకుంటాడు. ఒక ఉద్యోగం చేసే బిడ్డ లెక్క చూస్తాడు. నేను ఎంత శాలరీకి పని చేస్తున్నాను, నేను ఎంత కష్టపడుతున్నాను, నాకు ఎంత శాలరీ వస్తుంది, దీని విషయంలో నాకు ఇంకా మెరుగైన జాబ్ ఏదన్నా ఉందా. ప్రతి ఉద్యోగస్తుడు, ప్రతి వ్యాపారస్తుడు లెక్క చూసుకుంటాడు. ఈవెన్ గొర్రెలు కాసుకునే వ్యక్తి కూడా లెక్క చూసుకుంటాడు. నా మంది ఎంత ఉంది, నా కష్టం ఎంత ఉంది, నేను ఎంత పెట్టుబడి పెట్టాను, నాకు ఎంత లాభం వస్తుంది. ప్రతి మనిషి ప్రతి విషయంలో లెక్క చూచి అడిగేస్తాడు. వాట్ అబౌట్ అవర్ స్పిరిచువల్ లైఫ్? మన యొక్క ఆత్మ సంబంధమైన జీవితంలో మనం ఎందుకు లెక్క చూసుకోకూడదు? పోయిన సంవత్సరం లేక ఈ సంవత్సరం 2024వ సంవత్సరం నా బైబిల్ నేను పూర్తి చేశాను. నా ప్రార్థన జీవితం ఎలాగుంది, నా ధ్యానం ఎలాగుంది, నా భక్తి ఎలాగుంది, నా విశ్వాసం ఎలాగుంది, నా ఆరాధన ఎలాగుంది, నా స్పిరిచువాలిటీ ఇది గ్రో అయిందా, అభివృద్ధి అయిందా, లేక ఇంకా బలహీనపడిందా? మనము లెక్కలు చూసుకుంటే ఎంత బాగుంటుంది. దేవుడు ఎంత సంతోషిస్తాడు, మనం ఎంత దీవించబడతాం, మనం ఎంత ఆశీర్వదించబడతాం. కనుక మనం చేసే పనులు, ఆదాము నువ్వెందుకు చేసేవు పని? నాకు స్త్రీ ఇచ్చింది. స్త్రీ నువ్వెందుకు చేసేవు పని? నాకు సర్పం మోసం చేసింది. ఓకే అనలా ప్రభు. ఆదాముతో సరేలే, నీ తప్పేం లేదులే, స్త్రీ నిన్ను మోసం చేసిందిగా, ఓకే అనలేదు. స్త్రీ సరే నీ తప్పేం లేదులే, సర్పం నిన్ను మోసం చేసి అనలేదు. ఆదాముకి శపించబట్టం,
అవ్వ శపించబడటం, సర్పము శపించబడటం, ఇవన్నీ మనకు తెలియదా? అంటే ఆదాము చెప్పిన సాకు దేవుడికి సరిపోలా, అవ్వమ్మ చెప్పిన సాకు దేవునికి సరిపోలా. 2024 సంవత్సరంలో మన ఆత్మీయ అభివృద్ధికి మనం చెప్పే సాకులు దేవుని దృష్టిలో సరిపోవు. చాలామందికి అర్థం కాక వాళ్ళు పలానా వాళ్ళు ఇలా చేశారు అందుకే నేను ఎదగలేకపోయాను, పలానా వాళ్ళు అలా చేశారు అందుకే నేను చల్లారిపోయాను, ఇవన్నీ సరిపోవు. ప్రియా దేవుని బిడ్డ, ఆలోచించు. మనం చేసే పని దేవుడు చెప్పిందేనా, దేవుడు చేయమన్నదేనా? ఆలోచిద్దాం. మనం చేసే పనే మనకి మేలు కానీ కీడు కానీ చేస్తుంది. మనం చేసే పనే మనకి లాభం కానీ నష్టం కానీ చేస్తుంది. బైబిల్ అదే జవాబు చెప్తుంది, దేవుని వాక్యం అదే చెప్తుంది. మనం ఆలోచించేద్దాం రండి. ఆదికాండం 4వ అధ్యాయం 2వ వచనం చదువు. తరువాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. దేవుడు మనకి ఎంత చేశాడు? ఆయన మనకి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, తన గొప్ప రక్షణ ఇచ్చాడు, తన గొప్ప సంఘాన్ని ఇచ్చాడు, తన గొప్ప వాక్యాన్ని ఇచ్చాడు, తన మహాకృప చేత ఆరోగ్యం ఆయుష్నిచ్చాడు. 2024 సంవత్సరం అంతా ఆయన మనకి ఉచితంగా ఇచ్చాడు. అయితే 2024 సంవత్సరపు మన అర్పణ ఆలోచించేద్దాం. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన దానికి, దేవుడు మనకిచ్చిన వాటికి, దేవుడు మనకిచ్చిన ఈవులు స్పిరిచువల్గా, ఫిజికల్గా, మెంటల్గా దేవుడు మనకు చేసిన వాటన్నిటిలో మనం దేవుని కొరకు ఎలాంటి అర్పణను ఇవ్వగలిగాం అంటే, అర్పణ మన కృతజ్ఞత తెలియచేస్తుంది, అర్పణ మన అవగాహన తెలియచేస్తుంది, అర్పణ మన హృదయాన్ని తెలియజేస్తుంది, అర్పణ మన ఎదుగుదలను తెలియజేస్తుంది, అర్పణ దేవుని పట్ల మనం ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నామో తెలియజేస్తుంది. మాటలు కాదు, చాలామంది చక్కని పాటలు, చక్కని ప్రసంగాలు, చక్కని అనుభవాలు ఎంతో ఇస్తారు, ఎన్నో చేస్తారు. కానీ దేవునికి సమర్పించే విషయంలో అర్పణ కాడ వెనదిరిగిపోతారు. నీ బిడ్డలు వచ్చి మా మమ్మీ చాలా మంచిది, మా డాడీ చాలా మంచివాడు, ఓ మమ్మీ నీకు స్తోత్రం, డాడీ నీకు స్తోత్రం, హల్లెలూయా 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 అని రోజంతా అరిచారనుకో, నీ కడుపు నిండదు. నువ్వేమంటావంటే, అరే నీ ఆరాధనకు ఒక దండం, నీ ఆరాధన కాస్త ఆపురా, నాకు ఆకలి అవుతుంది, కాస్త అన్నం పెట్టురా అని అంటావు. ఆడు నీకు అన్నం పెట్టకుండా మా మమ్మీ చాలా మంచిది, మా డాడీ ఇంకా మంచివాడు, ఓ దేవునికి స్తోత్రం, మమ్మీ నీకు వందనాలు, డాడీ నీకు వందనాలు, స్తోత్రం అని 24 అవర్స్ ఆరాధన చేసిన దేవుడు అంటాడు, నీ ఎంటర్టైన్మెంట్ పాడుగా నీకు దండం పెడితే నాకు కావాల్సింది చేయరా. చాలా మంది ఎమోషనల్గా, ప్రజల ముందు చాలా ఎమోషనల్గా ఉంటున్నాం, చాలా మంది ప్రజల్ని చాలా ఎమోషనల్గా మారుస్తున్నాం, ప్రజలు చాలా ఎమోషనల్గా ఉంటున్నారు. కొందరికి చాలా ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, భక్తి ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఎంటర్టైన్మెంట్ వర్షిప్, ఎంటర్టైన్మెంట్ ప్రేయర్స్, ఎంటర్టైన్మెంట్ మీటింగ్స్, ఎంటర్టైన్మెంట్ స్పీకర్స్, ఎంటర్టైన్మెంట్ బిలీవర్స్. 2024 సంవత్సరంలో దేవుడు అంటాడు, ఓ తన ప్రజలతో ఏమంటే, మీ ఎంటర్టైన్మెంట్, మీ ఎమోషనల్స్ నాకు ఏమీ అక్కర్లేదు, నీ హృదయంలో నుంచి నీ అర్పణేది. కయ్యూను తెచ్చాడు, హేబేలు తెచ్చాడు. దేవుడు హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడు, కయ్యూనును లక్ష్య పెట్టలేదు. దేవుడు చూస్తుంది మాటలు కాదు, దేవుడు చూస్తుంది అరుపులు కాదు, దేవుడు చూస్తుంది నీ దగ్గర నీ యొక్క ఎమోషనల్ కాదు, దేవుడు చూస్తుంది నీ జీవితంలో నుంచి నీ విలువైన వాటిని 2024 సంవత్సరంలో ఏ స్థాయిలో అర్పించాం. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఆత్మల రక్షణ కొరకు, సువార్త వ్యాప్తి కొరకు, మిషనరీ సేవ కొరకు, నూతన సేవకులు లేవనెత్తబట్టం కొరకు అనేక సంవత్సరాల నుంచి వస్తున్న దేవుని బిడ్డలు ఏ స్థాయిలో అర్పిస్తున్నాం.
అన్ని చోట్ల కాదు కానీ కొన్ని ప్రాంతాల్లో ఒక సేవకుడు నాతో చెప్పాడు, నాకు మెసేజ్ పెట్టాడు. ఆదివారం కానుకలో 10 రూపీస్ చిరిగిపోతే సగభాగం తెచ్చేశారంట. అంటే 10 రూపాయల నోటు 2 ముక్కలు చేసి ఒక భాగం తెచ్చి కానుక పెట్టలేశారంట. ఆయన ఏమని మెసేజ్ పెట్టాడంటే, దయచేసి ఒక భాగం వచ్చింది, నెక్స్ట్ సండే అన్న 2వ భాగం తీసుకొస్తే 2 కరిపించుకొని నేను ఉపయోగించుకుంటాను అని పెట్టాడు. వాళ్ళ అర్పణ అట్లా ఉంది. తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను ఒక మీటింగ్లో ఆయన కలిశాడు. అయ్యా, నీకు ఆ 2వ భాగపు 10 రూపాయల్లో ఉన్న 2వ భాగం మరలా నెక్స్ట్ వీక్ వచ్చిందా అని అడిగా. ఆయన అంటాడు, రాలేదన్నా, అది వేరే పాస్టర్కి వేసి ఉంటాడు అన్నారు. క్రైస్తవ అర్పణలు. దేవుని బిడ్డలారా, అయ్యో, మనము వెళుతున్న సంఘములో, మనం చేస్తున్న భక్తిలో మన అర్పణలు కయ్యూని అర్పణలాగుంటే ఈ సంవత్సరపు ముగింపులో ప్రభువా నువ్వు లెక్క చూస్తే నేను ఎలా బ్రతకగలను, నీవు కూడా నేను నీకు ఇచ్చినట్లే నీవు నాకు ఇస్తే నేను ఎలా బ్రతకగలను, ప్రభువా నన్ను క్షమించయ్యా. ఇదిగో ఈ 2024 లెక్క, నీవు నాకు ఇచ్చిన వాటిలో నుంచి, నీవిచ్చిన ఆరోగ్యం, నీవిచ్చిన ఆయుష్, నీవిచ్చిన పనులు, నీవిచ్చిన ఆదాయము, ప్రతి దాంట్లోంచి హృదయపూర్వకంగా సంతోషంగా 2025వ సంవత్సరపు సువార్త సేవకై, ఆత్మల రక్షణకై నా హృదయపూర్వకంగా అర్పించుకుంటున్నాను. సంవత్సరం మారింది, అర్పణ మారునుగాక. శ్రేష్టమైన అర్పణలు, సంతోషకరమైన అర్పణలు, సమృద్ధి అయిన అర్పణలు మనం సమర్పించదుము గాక. 2025వ సంవత్సరపు క్యాలెండర్ మారుతుంది. పాపం అన్ని విషయాల్లో చెప్పుకోవటానికి కాదు కానీ అన్ని విషయాల్లో మనం మార్పు చెందాం. బట్ వేర్ ఈజ్ అవర్ సాక్రిఫైస్? మన త్యాగము, మన అర్పణలో మార్పు ఎక్కడ? కనుక ఈ సంవత్సరం ముగిస్తున్నాం కనుక పరీక్షించుకుందాం. ప్రభు నిదానించి వివేచిద్దాం. దేవుడు నాకు ఎంత చేశాడు, నేను దేవునికి ఏం చేస్తున్నాను, దేవుడు నా పట్ల చూపిన కృప ఎంత గొప్పది, నేను దేవుని పని కొరకు నేను చేస్తున్న పని ఏ పాటిది, నా సమర్పణ ఏ పాటిది. ప్రభు మాట్లాడుతున్నప్పుడు కయ్యను వలె ముఖము చిన్నబుచ్చుకోకూడదు. చాలామందికి ఏంటి ఇలాంటి పాస్టర్ గారు ఇలా చెప్తున్నాడు ఏంటి, నా మ్యాటర్ నువ్వు ఇచ్చే డబ్బు కాదు, నీ హృదయం. అంటే నీ అర్పణ నీ హృదయాన్ని తెలియజేస్తుంది, నీ అర్పణ నీ భక్తిని తెలియజేస్తుంది, నీ అర్పణ నీ అవగాహన తెలియజేస్తుంది, నీ అర్పణ నీ ఎదుగుదలను తెలియజేస్తుంది. ప్రేమతో చెప్తుంది, ఇట్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ స్పిరిచువాలిటీ. కనుక మీ ఆత్మీయ ఎదుగుదల, నాట్ మనీ. ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని నూతన సంవత్సరానికి ప్రతిదీ లెక్క చూసి ముగించాడు కనుక, 2024 సంవత్సరం ముగిస్తున్నాడు కనుక సరిదిద్దుకుందాం, సరి చేసుకుందాం, మళ్ళీ మనం నూతనపరుచుకుందాం. దేవుడు 2025వ సంవత్సరం మిమ్మల్ని దీవించును గాక, మీ పనులను దీవించును గాక, మీకు మంచిగా అవగాహన కల్పించును గాక. మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడానికి కొందనాలు, మా ఆత్మీయ బిడ్డలను ఆశీర్వదించమని, నూతన సంవత్సరాలకి మరికొద్ది గంటల్లో ప్రవేశించబోతున్నాం, నూతనంగా దీవించమని మా ప్రభువును మీ ప్రియకుమారునైనా యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశించును గాక. నూతన సంవత్సరంలోకి వెళ్లే ముందుగా మనం దేవునికి అర్పించుకుందాం. దేవుడు ఆ రీతిగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్ర
యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి.